హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు రేపు ఊరు వెళ్తున్నాం అనమాట. 4 days అనమాట. ఈరోజు నా బర్త్డే అండ్ రేపు మార్నింగే ఫ్లైట్లో వెళ్తాం అనమాట. అది కూడా నాది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. సో ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మేము రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు లగేజ్ అనేది సర్దుకుంటున్నాం అనమాట. సో 4 days స్టే చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు అన్నీ కూడా మనం సర్దుకొని వెళ్ళాలి కదా. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ చూడండి మా బాధలు, నలుగురు కాబట్టి సో ముగ్గురు వెళ్తున్నాం మేమైతే. ఇంకా మా కెమెరామ్యాన్, ఇంకో అన్నయ్య, మొత్తం 5 members వెళ్తున్నాం. మా చెల్లి కష్టాలు చూడండి. సో మాకు ఆ రోజే బర్త్డే పార్టీ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగే ఫ్లైట్ అనమాట. సో ఫుల్ టైర్డ్, ఎందుకంటే ముందు రోజు అన్నీ బర్త్డే షూట్లు ఇవన్నీ అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఫుల్ షాపింగ్లు అంతా టైర్డ్ అయిపోయామన్నమాట. సో మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇంకప్పుడే 11 అయ్యింది బర్త్డే పార్టీ నుంచి వచ్చి తినేసి అన్నీ చేసి. సో 11 o'clock మేము వస్తున్నాం అనమాట. ముందు రోజే ప్యాకింగ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అస్సలు ఖాళీ లేదు, టైం సరిపోలేదు. అండ్ అప్పటికప్పుడు సర్దుకుంటున్నాం ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది. నాకు తెలియకుండా సాగర్ ఆడు సర్దిసుకున్నాడు. ఇదేంటి నీ టవలా? నా టవలు పులి బొమ్మ ఉంటుంది దాని మీద. నా బట్టలకి సరిపోదు, నీ బట్టలు ఎందుకు బేబీ? మౌనిక చిన్న ట్రాలీలో సర్దుకుంటుంది. మళ్ళీ నా ట్రైన్ అన్ని చెప్పండి తప్పు. సో బయటకు వెళ్ళామంటే కంఫర్ట్ అయిన బట్టలు పట్టుకోవాలి. లేదు అక్కడ వాతావరణం క్లైమేట్ ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి. సో ఈ అవుట్ఫిట్ అయితే నేను రేపు ఎయిర్పోర్ట్కి వేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇది ఇంకోటి 2 తీసాను. అదేది కావుతుంది 2 ఒకటే మోడల్. ఏమి వేయాలో చూడాలి. మీకు ఏది నచ్చింది చెప్పు. బ్లాక్ బాగుందా? ఇది నేను ఎక్కడ చేయించానంటే ఆర్టీఐ క్లోసెట్ బ్యూటిక్లో చేయించాను. బాబు అది చాలా దుక్కలా ఉంది. ఇది యాక్చువల్గా ఇలాంటి క్లాత్ చేయించుకోవాలి ఇవి, కానీ నేను కాటన్లో చేయించాను. కాటన్ అయినా చల్లగా ఉంటాయి, పర్వాలేదు. సో ఇవి నేను రేపు వేయాల్సిన కాబట్టి ఈ రెండిట్లో ఏదో అనేది పక్కన పెడతాను. మా చెల్లి కష్టపడి పేర్చుకున్నాను. సో ఈ 2 అవుట్ఫిట్స్కి ఏది వేసుకోవాలి ఇంకా తెలియట్లేదు. సో ఫైనల్గా ఊరు వెళ్ళేటప్పుడు ఏమేమి అవసరమో అవే పేర్చుకుంటాం అనమాట. సో మా చెల్లివి నావి మొత్తం కలిసిపోయి దానివి నావి షాపింగ్ చేసి అలా పెట్టేసాం అనమాట పక్కనే. అండ్ ఇంకా తర్వాత ఇది మా మౌనికది ఇచ్చేస్తున్నాను. అండ్ నేను రెడ్ డబల్ బ్యూటిక్లో తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్నవన్నీ ఆల్రెడీ రీల్స్ మీకు ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఎవరైనా మా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సాగర్ స్వప్న క్యూటీస్ అని ఉంటుంది అనమాట. సో నేను రెడ్ డబల్ బ్యూటిక్లో తీసిన అవుట్ఫిట్ అయితే ఇది. సో ఇది ఆల్రెడీ రీల్ అయితే స్ట్రాంగ్. సో ఇది వచ్చేసి ఇది లంగా భలే ఉంది. ఇదేమో ఉంటానా మామూలుగా కన్ఫ్యూజ్ అవుతుంది. రేపు ఎయిర్పోర్ట్కి ఏం వేసుకోవాలి ప్రేమగా చెప్పట్లేదు. ఇది కూడా బాగుంటుంది. సో మా చెల్లి నేను రేపు ఎయిర్పోర్ట్కి ఏం వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట. సాగర్ని అడుగుతున్నాం, ఇది బాగుందా, ఇది వేసుకోవాలా, ఇది బాగుంది, ఇది వేసుకోవాలని. సాగర్ అయితే అన్నీ వేసుకొని వచ్చేయండి ఒక్కోటి అనేసి అంటున్నాడు. సో రేపు మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి తొందరగా రెడీ అవ్వాలి. అండ్ అప్పటికే మేము టైర్డ్ అయిపోయి సర్దుకుంటున్నాం అనమాట. మార్నింగ్ 8 o'clock ఫ్లైట్ అయితే నైట్ 11:30కి సర్దుకుంటున్నాం అనమాట. అన్నీనా సో అంత ఖాళీ లేదు, అంతా ఒకేసారి అయిపోవడం వల్ల అస్సలు టైం తెలియలేదు. అండ్ టైం అంత ఫాస్ట్గా అయిపోయింది. అసలు పేర్చుకోవడానికి కూడా ఓపిక లేదు. అన్నీ మా చెల్లి మీద విసిరేస్తున్నాను. అండ్ కొన్ని జీన్స్ అవుట్ఫిట్స్ షార్ట్ అన్నీ తగ్గట్టుగా తీసుకున్నాం అనమాట. దాని ఇసిరే మాస్క్ పెట్టిద్దాను.
జాగ్రత్తగా. ఇలాంటి బ్యాగ్స్ నేను మీషోలో బుక్ చేశాను. ట్రావెలింగ్ బ్యాగ్స్ అని కొడితే వస్తాయి. ఇలాంటివి 6 వచ్చాయి అనమాట. సో ఒక దీంట్లో మేకప్, ఒక దీంట్లో షూ, ఒక దీంట్లో ఇలా అనేసి వచ్చాయి అనమాట. సో చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇది ఒక ఫ్రాక్, ఇది మీషోలో బుక్ చేశాను అనమాట. కలర్ అయితే సూపర్ వచ్చింది. ఇలాంటి నేను ఫ్రాక్స్ ఎక్కువ వేసుకుంటాను. ఇది ఆఫ్ చేయను, దీన్ని తగ్గట్టు పెట్టండి. ఏదో గ్రీన్ కలర్, ఇప్పుడు గ్రీన్ కలర్ తీసాను లేదు, జీన్ అనమాట. ఆఫ్ జీన్ తీసుకుంటాను. ఇది రెడ్డాల బుటిక్లో తీసుకున్నాను. అక్కడ అన్ని వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటాయి. ఇదొక జీన్, ఇదొక తీసుకుంటాను. ఇంకా టవల్ పట్టుకుంటున్నాను. అక్కడ రూమ్స్ తీసుకున్నప్పుడు ఇస్తారు, కానీ వేరే వాళ్ళు యూజ్ చేసినవి ఇస్తారు. సో మనం తుడుచుకున్న ఏదోలా అనిపిస్తుంది. సో అందుకే నేను అన్నీ పట్టుకుంటున్నాను అనమాట. 4 days కాబట్టి మనకి ఏమి తక్కువైనా ఏదోలా అనిపిస్తుంది. సో అన్నీ దగ్గరుండి ఒక్కోటి అన్నీ పేర్చుకుంటున్నాం అనమాట. అండ్ ఇవి వచ్చేసి ట్రావెలింగ్ బ్యాగ్స్ మీషోలో బుక్ చేశాను. చాలా బాగా వచ్చాయి. 6 బ్యాగ్స్, పెద్దవి నుంచి చిన్నవి, మిడిల్ అలా వచ్చాయన్నమాట. సో మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీషోలో ట్రావెలింగ్ బ్యాగ్స్ అని కొడితే వస్తుంది అనమాట ఇది. సో నేను అది తీసుకున్నాను. మాకైతే బాగా హెల్ప్ఫుల్ అయింది ఇది. ఒకటి పెద్దది, ఇదొకటి, 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 ఇదొకటి అనమాట. సో ఇవి 2 ఇలా మనకు ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇచ్చారనమాట. సో చాలా నీట్గా ఉన్నాయి. ఇది కూడా చూపించాను. సో చాలా నీట్గా ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్. ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కంఫర్టబుల్గా 2 ఐటమ్స్నే పడతాయి. సో ఇలా మనకి స్పీడ్గా తీసుకోవాలంటే ఏ రకం అంటే ఇలా ఒక్కో దీంట్లో ఒక్కోటి తీసుకుంటే ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు. సో ఇప్పుడు రెండిట్లో ఏం వేయాలనేది రేపు వేసుకొని చూసుకున్నాక అప్పుడు ఫైనల్ చేస్తాను అనమాట. ఇది కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. సో ఇదే నాకు నచ్చింది, కానీ చూద్దాం. రేపు 2 వేసుకొని చూసాక ఏది బాగుందో చూసి అప్పుడు తెచ్చుతాను అనమాట. సో ఒక రోజు 2, 3, 4 రోజులకి సరిపోతే లేదు, ఇంకా ఎక్కువ ఎందుకు అవసరం అనిపిస్తుంది. బట్టలు అయితే సరిపోతాయి. మనం ఎక్కువ లగేజ్ తీసుకుని వెళ్ళినా వేస్ట్ అయిపోతాయి. ఇంకా మనకి కావాల్సిన థింగ్స్ ఏంటంటే మనం బయటికి వెళ్తున్నామంటే అది కూడా 4 days స్టే చేస్తున్నామంటే సో మనం ఏమేమి వాడతామో అన్నీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలీదు, వాటర్ ఎలా ఉంటుందో తెలియదు, అంతా చేంజ్ అయిపోద్ది కాబట్టి. సో నేను ఎప్పుడు నా ఫేస్కి యూజ్ చేసే సోప్ అయితే అది ఐగ్లో సోపు. నాకైతే స్కిన్ స్పెషలిస్ట్ సజెస్ట్ చేశారు. సో నేను అదే వాడతా. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా అదే యూజ్ చేయాలి కాబట్టి 2 పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి కాకపోయినా ఒకటి మర్చిపోయినా ఒకటి గుర్తుంటుందని. సో అలా కొన్ని మెడిసిన్స్ కూడా, అండ్ ఫీవర్కి, దగ్గుకి, జ్వరంకి, మోషన్కి చెప్పలేం కదా ఏ క్షణం ఎలా ఉంటుంది హెల్త్ అనేది. ఇంకా అక్కడ వాతావరణం మనకు పడదో కూడా తెలియదు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో తెలియదు అక్కడ. అందుకే నేను ఏవైనా ముందు జాగ్రత్తగా అన్నీ పట్టుకుంటాను అనమాట. నేను మాత్రం ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను మెడిసిన్స్ మాత్రం. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు బాగోకపోతే ఇవన్నీ వేసుకోవచ్చు. హెడ్ఏక్కి, ఫీవర్కి, కోల్డ్కి, వామిటింగ్స్కి, గ్యాస్ట్రిక్కి, వాష్రూమ్ తగ్గడానికి ఇవన్నీ సేఫ్ సైడ్ పట్టుకున్నాను అనమాట. సో మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కదా. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా నేను బ్యాగ్లో వేసేస్తాను. ఈ మెడిసిన్స్ అన్నీ ఎమర్జెన్సీగా తీసుకోవడానికి ఈ చిన్న దగ్గర వేసేస్తాను అనమాట. వ్యాపారం నేను ఒకటి పట్టుకుంటే ఇచ్చి మా వ్యాపారం మెడిసిన్స్ ఇందులో పెట్టేస్తాను. ఇది లిక్విడ్, మేబీ మెడిసిన్ పట్టుకెళ్ళచ్చు కదా, పర్లేదు పైకి. ఇవి సోప్స్, ఇవి కిందలో ఇలా సరిపోతాయి అనమాట. మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్స్ తీసుకుంటే సూపర్ అనమాట. మళ్ళీ మనకు టైం వేస్ట్ అవ్వాలంతలా. అన్నీ కంఫర్ట్గా పట్టుకున్నాను, హెవీ ఏం పట్టుకోవట్లేదు. మనం మెయిన్ వెళ్తుంది తిరగడానికి, కన్జ్యూమ్ చేయడానికి. డ్రెస్సెస్ చూసుకున్నామంటే ఏం తిరగక్కర్లేదు అనమాట. ఎక్కడ ఉన్నాను కదా, ఎక్కడ కామెడీ చేస్తా కానీ నవ్వడానికి కూడా ప్రస్తుతం ఓపిక లేదు. ఎందుకంటే అంత టైర్డ్ అయ్యాను.
రెండు ఉన్నాయి. సో రెండింటిగా మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ అయితే సూపర్ అనమాట. సో నాకు చూడగానే నచ్చేసింది, ఇంకా తీసుకున్నాను. ఇది అంతంటే 4500. డిస్కౌంట్ కూడా అంతకు వచ్చింది, చాలా డిస్కౌంట్ 50% అనుకుంటా డిస్కౌంట్, అంత నాకు తెలియదు. కానీ నాకు ఎందుకో ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో చూడగా నచ్చింది, తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక కూడా మనం షాపింగ్ చేయాలి. అలా ఉందో చెప్పండి, బాగుందా? ఇదనమాట నా న్యూ హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడు అన్నీ నేను ఇందులోనే పెడతాను. హైదరాబాద్లో ఈ హ్యాండ్ బ్యాగ్ మేకప్ మనకి ఇది మాత్రం మెయిన్ కదా. సో మేకప్ అన్నీ ఇందులో పెడతాను. ఇలాంటివి తీసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ఫుల్ అయిందనమాట. అందులో ఉంటాయి తీయమని బోర్డు. నీకు ఏంది ఎవరు నేను చిన్న తీసుకుంటాను, రెండు తీసుకుంటాను. చిన్నవి తీయక మన నాకు అవసరమైనవి. నాకు అందులో ఏ అవసరం పడతా నాకు తెలియదు. ఇందులో కిప్స్ చోళీలు పెట్టుకుంటున్నాను. ఇందులో రేపు నేను షూ పట్టుకున్నాను. ఈ ఫ్రాక్ కూడా మీషోలో బుక్ చేసా, భలే వచ్చింది. జస్ట్ 399కే అండ్ చాలా బాగుందనమాట. దీంతో కూడా చాలా రీల్స్ చేశాను, ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. సో దీన్ని కూడా తీసుకెళ్ళాను, ఎందుకంటే మేబీ రీల్స్ చేస్తాం కదా, పనికొస్తుంది అనేసి. సో నా లగేజ్ అయితే ఇంతటి అయింది. ఇంకా సాగర్ లగేజ్ అనమాట. పాపం సాగర్ కూడా ఓపిక లేదు, ఎందుకంటే బర్త్డేకి నాకంటే సాగరే బాగా కష్టపడ్డాడు. సో అంత కష్టపడడం వల్ల చాలా బాగా వచ్చిందనమాట. నా బర్త్డే చాలా బాగా జరిగింది. సో ఇయర్ బర్త్డే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో సాగర్ దగ్గరుండి అంత బాగా చేశారు. అండ్ ఎంతకీ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామని అనుకోకండి, దగ్గరే. అది కూడా ఫస్ట్ టైం ఫ్లైట్లో కాబట్టి అంత ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. సో ఏంటి హైదరాబాద్కి ఇంత లగేజా, ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఈ 4 డేస్కైనా వెళ్ళాలి అనుకోకండి. అండ్ నేను వెళ్తుంది ఫస్ట్ టైం, మా చెల్లి నేను. సాగర్ అయితే ముందు వెళ్ళాడు. అండ్ అది కూడా ఫ్లైట్. సో 4 డేస్ స్టే చేస్తాం కాబట్టి అక్కడ ఏమేమి కావాలో అన్నీ మేము తీసుకున్నాం. అండ్ దగ్గరే వెళ్తున్నాం, దూరం ఏం కాదు. సో ఇంకా నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఫ్లైట్ కాబట్టి. అండ్ మీ హైదరాబాద్లో మంచి మంచి వీడియోస్ అనేది షూట్ చేసాం, అన్ని వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మా వీడియో ఇది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మా ఛానల్ మీరు అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.